నమస్కారం. ఇది ఇంతకుముందు చాలా ఎపిసోడ్స్ జరిగినాయి. కానీ వాటిలో మన వాళ్ళందరూ ఎవరికి ఎట్లా పెట్టాలో ఆ రకంగా బాచంపల్లి సంతోష్ కుమార్ శర్మ గారు, మన బంగారయ్య శర్మ గారు లాంటి వారు అందరూ చాలామంది తలా వైపున మంచి ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళకైనా మళ్ళా మారు మాట్లాడకుండా సరైన రీతిలో సమాధానం ఆల్రెడీ చెప్పారు. సరే అప్పుడు ఏవో కొంత వివాదము ఉద్రిక్తత అయినా ఆఖరికి సాధుమూర్తి శాంతమూర్తి నిజంగా సంయమనానికి ప్రతీక అయిన సామవేదం షణ్ముఖ శర్మ గారు కూడా కలగజేసుకోవాల్సి ఆయన చెప్పవలసిన రీతిలో చక్కగా విడమర్చి చెప్పాడు. మనిషి అన్నవాళ్ళు ఎవరికైనా ఇక దాని తర్వాత ఆయన చెప్పిన తర్వాత ఎవరు సమాధానమే చెప్పడానికి వీల్లేదు. ఇంకొక మాట మాట్లాడటానికి వీలు లేకుండా సామవేదం వారే చెప్పారు. అయినా కూడా ఇప్పుడు ఇక్కడ రాజకీయాల్లో మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా జరుగుతుంది ట్రోలింగ్ అని ఉంటుంది. ట్రోల్స్ చేస్తుంటారు. ట్రోలింగ్ ఎవడన్నా ఏదన్నా చెప్తే వాళ్ళకి సమాధానం చెప్పడానికి ఉండదనుకోండి, వాళ్ళ పక్కన కొన్ని కుక్కలను పెడతారు. ఆ కుక్కల మీద పడి బాబు 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 అని వస్తుంటాయి. ఇట్ట అరిచి 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 సామవేదం వారిని కూడా ట్రోలింగ్ చేసే పరిస్థితి వచ్చిందనంటే దేశం చాలా ముందుకు పోయింది. ఇంతకుముందు రాజకీయ రంగానికే స్పెషాలిటీ అనుకున్నది, ఆధ్యాత్మిక రంగంలో కూడా వారిని మించినటువంటి ట్రోలర్లు గొప్పవాళ్ళు వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను మీడియా వాడిగా. తర్వాత నేనైతే స్పందించదలుచుకోలేదు. ఇప్పుడు కూడా నేను స్పందించేవాడిని కాదు అసలు. యాక్చువల్గా నాకు ఈ చింతపల్లి సుబ్రహ్మణ్య శర్మ గారు మన బాచంపల్లి మా దర్శనం శర్మ కనుక అడిగితే నేను వచ్చేవాడిని అయితే కాదు. ఎందుకోనంటే నేను ఇవాళ నాకు నిజంగా ఆందోళన కలిగించింది ఏంటంటే, పొద్దున్న నుంచి కనీసం నాకు ఒక 25 మంది మాట్లాడారు. ఎవరు? వైష్ణవులు. ఇప్పటిదాకా చిన్నజీయర్ స్వామిని ఆయన దాన్ని భక్తులుగా ఉండి ఆయన వెంటబడి నడుస్తూ ఆయనకు చాలా అనుయాయులుగా చెప్పుకోవలసిన వాళ్ళే చెప్పి ఏమిటి ఎట్లా అయింది, మా స్వామి ఇట్లా మాట్లాడుతున్నాడు, ఈ రకంగా చేస్తే ఎక్కడికి పోతున్నది ఏమిటి అనేటువంటి దుఃఖము ఆందోళన. అసలు ఈ శంకర సంప్రదాయాలకి ఈ పీఠాలకి కాకుండా దీని ఎవరికి సంబంధించిన వాళ్ళు, అసలు ఎప్పుడూ దీని గురించి పట్టించుకోలేని వాళ్ళు కూడా ఇవాళ పొద్దున్న నుంచి సోషల్ మీడియాలో వాటిల్లో చూస్తే చాలా ఆందోళనగా ఉంది. ఇప్పుడు మనం ఎంతో కొంత మాట్లాడటం మంచిది అనుకుని నేను ఇవాళ వచ్చా, లేకపోతే నేను వచ్చేవాడిని కాదు. నాకు ముందు అసలు మన అప్రోచ్లోనే కొంచెం అభ్యంతరం ఉంది, పెద్దలు ఏమనుకోవద్దు. ఏమిటంటే, మీ అందరూ ఇప్పటిదాకా మాట్లాడుతున్న దానిలో ఒక సమస్థాయిలో ఇద్దరు, ఒక ఒక పీఠాధిపతులు ఒక సమస్థాయిలో ఉండే ఒక కంచి స్వామి వారికి, ఒక శృంగేరి స్వామి వారికి, లేకపోతే ఒక అహోబిలం స్వామి వారికి, ఒక శృంగేరి స్వామి వారికి ఏదన్నా చిన్న వివాదం వస్తే వారు మహాత్ములు వారు ఇది ఆ స్థాయి వారు ఉండదు అని ఒక స్థాయి గౌరవం నిలిపి మాట్లాడతారు. అంటే సమస్థాయిలో ఉన్నవారు మాట్లాడితే. ఇక్కడ మనం జగద్గురు పీఠాలు అని అంటే వాటికో సంప్రదాయం ఉంటుంది, ఒక గురు పరంపర ఉంటుంది. దానికి ఒక ఉత్తరాధికారిని కనుక నియమించాలి అని అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు శృంగేరిలో జగద్గురు మన విధుశేఖర భారతి స్వామిని ఎంపిక చేశారంటే ఎంపిక చేయడానికి ముందు ఆయన కొన్ని సంవత్సరాల తరబడి వేదాలు, శాస్త్రాలు, అధ్యయనాలు విపరీతమైన ఇది చేశారు. కంచిపీఠంలో మొన్న చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి ఆయన తీసుకురావటానికి ముందు అనేక సంవత్సరాలు ఆ ట్రైనింగు ఎట్లా ఇస్తారంటే, ఆ స్వామివారు ఇవాళ కంచి స్వామివారు పనులన్నీ మానుకొని ఆయన ఉత్తరాధికారిని పూర్తిగా ట్రైనింగ్ ఇవ్వటంలోనే నిమగ్నమై ఉన్నారు. అన్ని రకాలుగా సుశిక్షితులు అయిన తర్వాత అక్కడున్న అమ్మవారికి పరిపూర్ణమైన బలము అంతా చేకూరిన తర్వాత అప్పుడు వారు వస్తారు, వాళ్ళు జగద్గురువులు. దానికి ఒక సంప్రదాయం ఉన్నది. నాకు తెలిసి ఈ త్రిదండి చిన్నజీయర్ స్వామి అనే ఆయనది అసలు ఏ పీఠం, దీని గురు పరంపర ఏమిటి, ఎవరిది సంప్రదాయం, ఎప్పుడు స్థాపించారు, ఏమిటి అనేది నాకైతే తెలియదు. ఎవరన్నా చెప్తే సంతోషించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ వీళ్ళకి శృంగేరి, కంచి, ఇంకొక పీఠము, అహోబిలము ఇలాంటి పీఠాలతో మాట్లాడేంత స్థాయి వారికి లేదు. ఎందుకు అంటే వైష్ణవులకు సంబంధించి గొప్పగా చెప్పుకునేవి శ్రీరంగం, తిరుమల ఉండేది. ఈ తిరుమలలో ఉండేది జియ్యంగారులు వగైరాలు వాళ్ళు ఈయన దగ్గరికి రానిరు.
వాళ్ళు దీని గురించి అందులో మనల్ని కెలికినట్టే ఆయన తిరుమలలో ఆ బియ్యకాళ్ళ మంటపం దగ్గర నుంచి కెలుకుతూనే ఉంటాడు. వాళ్ళు అస్సలు పట్టించుకోరు. తిరుమలలో జయంగారు వాళ్ళకే ఆ వైష్ణవులు లేదు. అలాంటప్పుడు మనము పూర్తిగా అసలు మీరు మాట్లాడుతున్న భాష ఏంటంటే మా దర్శనం పరమహంస పరివ్రాజకులు ఇట్లా మరి మీరు చెప్తే ఏంటంటే ప్రజల్లో ఒక సిగ్నల్, రాంగ్ సిగ్నల్స్. అసలు ఎవరు అన్నది మీరు చెప్పండి. ఈ స్థాయిలో మాట్లాడవలసిన యోగ్యత ఉంటే మీరు మాట్లాడండి. నాకు చూస్తే నాకు నిజంగా ఇప్పుడేదో నేనేమో శంకర ఇది కాదు, నాకు శృంగేరి స్వామి వారిదో కంచి స్వామి వారికో నాకేమో అంత అపరిమితమైన భక్తి లేదు, ఇది లేదు. నేను ధర్మానికి కట్టుబడ్డవాడిని. నాకు అన్ని సంప్రదాయాలు కావాలి, అందరు గురువులు కావాలి, నేను అన్నిటికీ చెందినవాడిని. పొరపాటును కూడా ఒక ధర్మాచార్యుల మధ్య వస్తే నేను అడుగు పెట్టను, వేలు పెట్టను. అది మనది కాదు. మనలో మనకి ఎన్నున్నా మనలో మనం తీసుకుంటాం, కానీ పబ్లిక్గా ఎప్పుడు రాకూడదు, అది ఒక వివాదం కాకూడదు, ప్రజల ముందు మనం చులకన కాకూడదు అని గట్టిగా నమ్మేవాడిని నేను. అయినా ఇక్కడ చూస్తుంటే ఏమవుతున్నదంటే ఇది ఏదో ధర్మాచార్యుల మధ్య వచ్చిన స్పర్ధ కాదు. తెలిసి తెలియక ఏదో శివ దీంతోనూ దానిలోనూ ఇప్పుడు అంటున్న మాటలు కాదు. ఎందుకంటే చిన్నజీవి ఇందాక మన ఈయనెవరు మన చింతపల్లి వారు అన్నట్టు ఒక చిన్న కరెక్ట్ చేస్తారు, క్షమించాలి మీరు అన్నది. శివానందమూర్తి గారు, మా సద్గురు శివానందమూర్తి గారి దగ్గర మేము తయారైన వాళ్ళం. ఆయన ఎవరో మీకు అందరికీ తెలుసు. నాకు ఒకసారి ఆంతరంగిక సంభాషణలో చెప్పిన మాట అది. ఏంటి అని అంటే, మరన్న వీరికి ముందున్న జిఎం గారు వారి దగ్గరికి వెళితే వరంగల్లోనే ఎక్కడో అనుకుంటా, వెళితే తలుపులు వేసి ఆయన అన్నారట, కాషాయం కట్టుకున్నాము, దండం పట్టుకున్నాం కాబట్టి మాకు కొన్ని పరిమితులు ఉంటాయండి, లేకపోతే మేము మీకు సాష్టాంగ ప్రణామం చేయవలసిన వాళ్ళం కదా అన్నట్ట అని దండం పెట్టాట. అప్పుడు అక్కడే ఉన్నటువంటి ఈ కాబోయే దీనిలో ఎట్లా వచ్చారో తెలియదు ఉత్తరాధికారి చిన్న జయ్యర్ గారు చూసి చాలా నొసలు ముడిచి చాలా వెగటుగా ఆముదం తాగినట్టు మొహం పెట్టాడు అని నాకు 30 ఏళ్ల కింద మా గురువు గారు చెప్పారు. తర్వాత ఆయన చెప్పిన ఇంకో మాట ఏంటంటే, ఆయన గురించి ఎప్పుడన్నా ప్రస్తావన వచ్చినా ఎదుటిపడి మాట్లాడవలసి వస్తే శివానందమూర్తి శివ అనే దానిలోనే చాలా అసహ్యంగా మొహం పెడతాడు. ఎందుకో తెలియదే, నా పేరులో ఏముంది అని మా గురువు గారే ఒక రకంగా చెప్పారు. ఇంత అవసరం లేదు అని. అమెరికాలకు పర్యటన చేసి 30 ఏళ్ల కింద శివానందమూర్తి గారు పొయ్యి వచ్చిన తర్వాత నాకు చెప్పింది, న్యూయార్క్లోనూ అక్కడ చాలామంది మన భక్తులు వాళ్ళు వచ్చారు, వాళ్ళందరూ నన్ను అడుగుతున్నారు, ఏం చెప్పాలి నేను సమాధానం. ఈ చిన్నజీయర్ స్వామి వచ్చి ఇక్కడ మీకు ఊరి మధ్యలో శివాలయం ఉంది కాబట్టి మీ ఊరు ఎదగట్లేదు, ముందు ఆ విగ్రహాలు ధ్వంసం చేయండి, అది శివలింగంలో తీసేసి శివాలయాలు తీసేస్తే తప్ప ఊరు బాగుపడి ఇట్లా చెప్తున్నారట. ఏమిటని చెప్తే నేను ఏం చెప్పాలి అని అడిగాడు. ఇట్లా ఇవన్నీ పైకి చెప్పేవి కాదు, ఇవేవో మాకు గురు శిష్య సంభాషణలో ఎప్పుడో 30 ఏళ్ల కింద జరిగినాయి. నేను ఇప్పటి వరకు ఎవరు చేయలేదు, యథాలాపంగా ఇవాళ వచ్చింది. బహుశా ఇది కూడా లోకానికి తెలియాలనే ఇవాళ రాసి పెట్టుందేమో, సుబ్రహ్మణ్య శర్మ గారి ద్వారా బయటకు వచ్చింది, సరిపోయింది. అంటే అప్పటి నుంచి ఉన్నది పాపం వారికి. కానీ ఇప్పుడు ఏమిటంటే నాకు ఆందోళన, అందుకని ఇదేమి నాకు కొత్త విషయం కాదు, కానీ చూస్తే సమకాలిక దీనికి నేపథ్యం ఒకసారి చూడండి. హిందూ సమాజం ఇప్పుడున్నంత భయంకరమైన దుర్బల స్థితిలో ఎప్పుడూ లేదు. నాకు నిజంగా ధర్మాన్ని నమ్ముకున్నవాడిని, ధర్మం తప్ప నాకు ఇంకొక ఆలోచనే లేదు, ధర్మం దైవం రెండే తప్ప నేను ఎవరిని గుర్తించను. నాకు నిజంగా కలిచివేస్తున్నది, చాలా దుఃఖపడుతున్నది, భయంకరమైన వేదన గురించి. ఏమవుతుంది ఈ ధర్మం, ఏమవుతుంది నా కళ్ళ ముందు అసలు ఉంటుందా, పోతుందా, సర్వనాశనానికి సిద్ధమయ్యామా, ప్రళయమా? ధర్మానికి ఏం కాదు, మనం చూస్తున్న ఈ ప్రపంచ ప్రళయంలో కొట్టుకుపోతుందా ఏమిటి, ఇంత అధర్మం ఏమిటి, ఇంత ధర్మజ్ఞానం ఏమిటి అని భయపడుతున్నాం. హిందువులు మొత్తాన్ని కింద నాశనం చేయడానికి అందరూ సిద్ధపడుతున్న టైంలో ఎక్కడెక్కడి వాళ్ళు మనం చిన్నాభిన్నం చేయడానికి చూస్తున్నప్పుడు ఎవరైతే ధర్మాచార్యులు ఉన్నారో కలిపి ఉంచాలి, అందరినీ కలిపాలి, అందరికన్నా ఉమ్మడి సమస్యను దృష్టిలో పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు చిల్లర మాటలు మాట్లాడకూడదు. మాట్లాడుతున్నారు అంటే ఏదో ఒక దురుద్దేశం ఉన్నదని నేను అనుకుంటున్నాను. ఇది ఇప్పుడు ఇక్కడితో కాదు, ఇంతకుముందు ఈ బ్రహ్మకుమారులని వచ్చారు, తెల్లచీరలు కట్టుకొని క్రైస్తవ సన్యాసుల వాళ్ళు ఎక్కడికి పడితే అక్కడికి వచ్చేసి వాళ్ళు చెప్పేది హిందూ మతానికి అది వేరు అనేటువంటిది ఒకటి ప్రచారం చేయడానికి వాళ్ళు
ఇంకొకళ్ళు ఎవరినో పెడతారు, వాళ్ళ కాళ్ళ కింద దేవతల విగ్రహాలు, రాముడిని అమ్మవారిని కింద కాళ్ళ కింద కూర్చోబెట్టి ఆయన ఎవరినో పైన కూర్చోబెడతారు. అదొక సంప్రదాయం నడుస్తున్నది. ఈ రకంగా హిందూ సమాజాన్ని చిన్నాభిన్నం చేయటానికి, ధర్మాన్ని నాశనం చేయడానికి ఉన్న టైంలో పట్టించుకొని పథకం ప్రకారం ఇట్లా అంటున్నారు అని అంటే, ఇది మొత్తం ఇది స్మార్త సంప్రదాయానికి కాదు, శంకర పీఠాలకు సంబంధించిన సమస్య కాదు, మొత్తం హిందూ సమాజానికి సంబంధించిన సమస్య. హిందువు ప్రతివాడు దీన్ని ఖండించాలి. పెద్దలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీరు సమాధానాలు ఇవ్వటం మానేయండి. ఇవాళ ఆయన శంకర పీఠాలను ఆయన స్థాపించలేదు అన్నారు, మీరు శంకర విజయం అంతా చెప్పారు. అడిగేవాడికి చెప్పేవాడు లోకువానో సామెత ఉంది. రేపు ఇంకోటి అడుగుతాడు, సమాధానం తెలుసుకోవాలని కాదు కదా, మళ్ళా మీరు ఏవో చెప్తుంటారు. అడిగే కొద్దీ ఇంకొక ప్రశ్నలు ఉత్పన్నమవుతూనే ఉంటాయి. అందుకని ఈ సమాధానాలు చెప్పేది ఎవరికంటే సమస్తులకు చెప్తాం, నిజంగా జిజ్ఞాస ఉన్నవాడు, తెలుసుకోవాలన్న వాడికి చెప్తాం. ఇవి కాకుండా ఇలా చెప్తున్నాము అంటే అందరము దృష్టిలో పెట్టుకోవాల్సింది ఈయనని వేరు చేసి, ఇది మాకు సంబంధం లేదు, హిందూ సమాజానికి ఇది వైష్ణవ శైవ సంబంధం లేదు, ఇది మొత్తము హిందూ సమాజానికి అపకారం చేయటం కోసం పథకం ప్రకారం అనే మాటలతో మేము డిసోసియేట్ అవుతున్నాం. వీ డిజోన్ హిమ్. మొత్తం హిందూ సమాజం ఈయన డిజోన్ చేస్తుంది, ఈయనకి మాకు ఏమి సంబంధం లేదు అని మీరు శంకర పీఠాల వాళ్ళు చెప్పకండి, మొత్తం హిందూ సమాజంలో పెద్దలందరూ చెప్పాలి. ఇక చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఏంటి అనంటే, ఇక్కడ శంకరుల గురించి ఇప్పుడు వచ్చాడు అంటే శంకరుడికే దిక్కులేదు. శంకరుడికి ఏమిటి, వీళ్ళ అసలైన శంకరుడికే దిక్కులేదు. ఈ ఆదిశంకరుడి సంగతి ఏమొచ్చాయి, ఆదిశంకరుడినే ఆయన పెట్టేశాడు. వైష్ణవుడు ఆయన మా దాసుడు, శివుడికి విష్ణుమూర్తికి దాసుడు అన్నాడు కదా. ఒక్కసారి నేను ఒక్క మాట చెప్తాను, ఎందుకంటే మీరు ఇంతకు ముందు ఎవరు చెప్పినా శంకర విజయాలు చెప్తున్నారు. శంకర విజయం మీకు ప్రమాణం అండి, ఆయనకు కాదు. ఆయన నాది జిఆర్ విజయంలో ఇది ఉందంటాడు, జిఆర్ విజయంలో 14వ సర్గలో ఉంది చూసుకోపో అంటాడు. చిన్నజీయ అనంతలక్ష్మి గారు చిన్నజీయర్ విజయం 14వ సర్గ 13వ శ్లోకంలో ఉంది చూడు అంటాడు. నాకు అది ప్రమాణం అంటాడు. మీరేం చెప్తారు? మీరు శంకర విజయం గురించి మీకు ప్రమాణమైంది దాని గురించే మాట్లాడకండి. ఇంకొక మాట చిన్న లైటర్ వీన్లో చెప్పాలంటే, తెనాలి రామలింగాన్ని కుంజర యూధంబ దోమ కుత్తుక చిచ్చనని ఎవడో ప్రశ్న అడిగితే తెనాలి రామలింగుడు సమాధానం చెప్పాల. కృష్ణదేవరాయలైనప్పుడు రంజన జడి పాండవులరి భంజనులై అని చక్కగా చెప్పి, అదే గేటు దగ్గర వాడు అడిగితే గంజాయి తాగి తురకల సంజాతల కూడి కళ్ళు చవిగొన్నావా, తర్వాత మనం మాట్లాడకూడదు. అందుకని ఎవరితో ఎట్ట సమాధానం చెప్పాలో అలా చెప్పాలి. కానీ మీరు శంకర విజయాలు ఈ ప్రమాణాలు దయచేసి చెప్పకండి. ఒకే ఒక ప్రమాణం నేను చూపిస్తా ఇప్పుడు. అది ఏమిటి అని అంటే, వారు ఒప్పుకునే ప్రమాణం నన్ను చూపించాలి, అంతే కదా. వీరి వాదన ఏమిటి అని అంటే, శంకరుడు శివుడు అనేవాడు విష్ణుమూర్తికి భక్తుడు, కాళ్ళ దగ్గర పడి ఉండేవాడు, భృత్యానుభృత్యుడు ఆయన అనే కదా. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అని సంధ్యావందనంలో ప్రతిసారి శ్లోకం ప్రతివాడు చదువుకుంటాడు. మనకు సరిది లేదు. కానీ వీరు అంటున్నారు కనుక శివుడు ఏమిటి విష్ణువు ఏమిటి, వారిద్దరి మధ్య ఏంటి, ఎవరు చెప్పగలరు ఈ సమాధానం? విష్ణువు చెప్పగలడు, అంతే కదా. శివుడి సంగతి ఏంటో, లేకపోతే శివుడు విష్ణువు అన్నిటికీ మించిన పరబ్రహ్మ పరమాత్మ ఎవరు ఉన్నారో ఆ పరమాత్మ చెప్పగలడు. ఆ పరబ్రహ్మే సాక్షాత్తు వచ్చి కలియుగ వైకుంఠమైన తిరుపతిలో వేంచేశాడు. అది అందరూ ఒప్పుకున్నది. ఆ విగ్రహం ఏమిటో, ఇక్కడ ఉన్న దివ్యమంగళ విగ్రహం నామాలు ఒకటే కనపడతాయి, మొత్తం కనపడకుండా మూసేశారో కూడా మనకు తెలియదు ఎట్లా ఉందో. కానీ ఒకప్పుడు ఆ విగ్రహాన్ని దర్శించిన వారు ఉన్నారు. ఆ దర్శించిన వారిలో మొదటి వారు ఎవరంటే, ఈ శతాబ్ది మనం అనుకుంటున్న ఈ శకంలో 3 నుంచి 8 శతాబ్దాల మధ్యలో ఉన్నవారు ఆళ్వారులు అని ఉన్నారు. ఈ ఆళ్వారులు ప్రతి వైష్ణవుడికి మనకి నాయనార్ లెట్టకు ఆళ్వారులు అని వాళ్ళ మాటకి తిరుగులేదు. ఈ ఆళ్వారుల్లో కూడా పొయ్యిగై ఆళ్వారు అనే ఆయన ఉన్నాడు. ఈ పొయ్యిగై ఆళ్వారు
అక్కడికి వెళ్ళి అప్పుడు గుడి లేదు, ఏమీ లేదు, కొండ మీద కేవలం స్వామి వెలిసి ఉన్నాడంతే. పైన ఆచ్ఛాదన కూడా లేదు. చూశాడు, వర్ణించాడు. వీళ్ళు వైష్ణవులందరికీ ప్రాతస్మరణీయము ఏకైక వేదం లాంటిది అంటే నాలాయర దివ్య ప్రబంధం. ఈ నాలాయర దివ్య ప్రబంధంలో పొయ్గై ఆళ్వారు ఆ స్వామిని చూసి గ్రాఫిక్ డిస్క్రిప్షన్ ఇచ్చాడు. గ్రాఫిక్ డిస్క్రిప్షన్. అందులో ఆయన ఏం చెప్పాడు ఏమిటి అన్నది మళ్ళా మనకి చింతపల్లి సుబ్రహ్మణ్యం శర్మ గారు వీరో ఇంకెవరైనా చేసిన పుస్తకాల్లో ఏముందంటే వీళ్ళు ఏదో మాయ చేశారని మనకు తెలిసిపోతుంది. ఎవరు చెప్పారంటే కృష్ణస్వామి, రావు సాహెబ్ కృష్ణస్వామి అయ్యంగారని. ఆయన హిస్టరీ ఆఫ్ ది హోలీ ష్రైన్ ఆఫ్ శ్రీ వెంకటేశ అనే పుస్తకం రాశాడు. తిరుపతి చరిత్ర. నేను దీని గురించి ఈయన గురించి నాకు ప్రస్తావన కల్లో కూడా రాలా, తెలవని పాపం. నేను ఈ పుస్తకం వచ్చింది, ఏడాది అయింది రాసి. దేవుడున్నాడు జాగ్రత్త అని అందరికీ హెచ్చరిక చేశా. ఈ హెచ్చరికకి రిసీవెంట్స్ ఎవరెవరికి చేయాలన్నా ఇప్పుడు కొత్త పేరు ఒకటి వచ్చింది. సరే, అప్పుడు నాకు ఈ భక్తుడి గురించి తెలియదు. ఈ పుస్తకం రాసి ఇందులో నేను తిరుమల చరిత్ర గురించి నేను చెప్పా. ఆయన దాని విషయం చెప్పేటప్పుడు ఈ దేవుడున్నాడు జాగ్రత్త అని తిరుమల చరిత్ర పుస్తకంలో 46వ పేజీలో నేను రాశా. తిరుపతి తొలి చరిత్రను వెలుగులోకి తెచ్చిన అతి ప్రధాన సాహిత్యం 4000 తమిళ పద్యాల నాలాయిర దివ్య ప్రబంధం. పవిత్రమైన 108 వైష్ణవ దివ్య దేశాలను కీర్తిస్తూ ఆళ్వార్లు అనే 12 మహాభక్తులు సామాన్య శకం 300 నుంచి 800 వరకు 5 శతాబ్దాల మధ్య వేరువేరు కాలాల్లో రాసిన పద్యాలివి. వీరిలో మొదటివాడు పొయ్గై ఆళ్వార్. ప్రబంధంలోని చివరి 1000లో మొదటి 100 పద్యాలు ఆయనవి. వాటిలో కనీసం 12 చోట్ల తిరుపతి దైవం ప్రస్తావన ఉంది. ఈ దైవానికి ఉన్న ఇది ఏంటంటే, ఇది ఈ మధ్య నేను వీడియోలో చెప్పి, ఇన్ని గుళ్ళు, ఇన్ని దేవతలు, ఇన్ని విగ్రహాలున్నా ఏ ఆగమానికి అందకుండా అన్ని ఆగమాలకి అతీతమైన ఒకే ఒక మూర్తి, అందులో అన్ని దేవతల సమగ్ర స్వరూపంగా ఉన్నది ఒకే ఒకటి ప్రపంచం మొత్తం మీద తిరుమల కొండ మీద వేయించేసిన మూర్తి. ఆ మూర్తిని కళ్ళారా చూసినవాడు ఈ ఆళ్వార్. ఇందులో వాటిలో కనీసం 12 చోట్ల తిరుపతి దైవం ప్రస్తావన ఉంది. 5వ పద్యం భావం ఇలా ఉంటుంది. ఇది ఇంగ్లీష్లో నేను చెప్పాను కదా, ఆ పుస్తకంలో పేజ్ నెంబర్ హిస్టరీ ఆఫ్ ది హోలీ ష్రైన్ ఆఫ్ శ్రీ వెంకటేశ ఇన్ తిరుపతి వాల్యూమ్ 1 కృష్ణస్వామి అయ్యంగారు రాసింది. పేజీలు 56, 60. ఇందులో సారాంశం నేను తెలుగులో చెప్తున్నా, అనుమానం ఉంటే చూసుకోవచ్చు. 5వ పద్యం భావం ఇలా ఉంటుంది. అతడి పేరు హర నారాయణ. అతడి వాహనం ఎద్దు పక్షి. ఎద్దు అంటే నంది, పక్షి గరుడు. అతడి గ్రంథం తంత్రం వేదం. అతడి నివాసం పర్వతం సముద్రం. సముద్రం అంటే క్షీరసాగరం, పర్వతం కైలాస పర్వతం. అతడి కార్యం లయం సంరక్షణం. చేతిలో ఆయుధం త్రిశూలం చక్రం. అనుమానం ఏమన్నుందా? ఐడెంటిటీ. ఇదే భావాన్ని 74వ పద్యంలో ఇంకోలాగా చెప్తాడు. అతడు ఎద్దునెక్కుతాడు, పక్షినెక్కుతాడు. కోటను అంటే త్రిపురాల కోటను కాల్చాడు. హిరణ్యకశిపుని అనుమానం అదే అనమాట. హృదయం గోళ్లతో నరసింహుడిలా చీల్చాడు. కోటను కాల్చాడు అంటే శివుడు, హృదయం గోళ్లతో నరసింహుడిలా చీల్చాడు అంటే విష్ణువు. విభూతి పూసుకుంటాడు, నీలవర్ణంలో ఉంటాడు. అతడి శరీరంలో ఒక భాగం నగజాత పార్వతి, ఇంకో భాగంలో పద్మ సంభూత లక్ష్మి. తలపైన జటాజూటం
పెద్ద కిరీటం. దీన్ని బట్టి ఇది ఇది ఇంతవరకు ఆయన చెప్పాడు. ఇది నా వ్యాఖ్యానం ఏంటంటే, దీన్ని బట్టి దేవుడిని ద్వంద్వ రూపుడిగా వర్ణించినట్టు స్పష్టం. పైకి చూస్తే ఆ ప్రతిమ హరి, హర, విష్ణు, శివ స్వరూపం అన్నట్టే కనపడుతుంది. ఈ దేవుడే పనిలో ఉన్నప్పుడు ఆ దేవుడు ఈయనకు భక్తుడా అంటే, ఆయనకి ఈయన భక్తుడైతే మీ కుడి భాగానికి ఎడమ భాగం భక్తుడైతే ఏమైంది, ఈ కాళ్ళ కింద ఉంటే ఏమైంది? వారి మధ్య ఏమీ లేకుండా వారందరూ ఒకటే అన్నది పరమాత్ముడే చెప్పిన తర్వాత ఇట్లాంటి వాళ్ళెవరో అల్పమానవులు ఎవరో వచ్చి ఏదో ఒకటి అన్నంత మాత్రాన అదంతా వైష్ణవానికి సంబంధించి, శైవానికి సంబంధించి ఏదో స్పర్ధలు, కొట్లాటలు, ఇది ఇందులో దురుద్దేశం అన్నది అది. హిందూ మతంలోనే చీలికలు వచ్చినాయి, వాళ్ళు వీళ్ళు కొట్టుకు చేస్తున్నారు అనేటి ప్రాపగాండా చేయటానికి కొంతమందికి అవసరం. ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేయాలని, ఈ ధర్మాన్ని సర్వనాశనం చేయాలని, హిందూ మతాన్ని నామరూపాలు లేకుండా చేయాలని కంకణం కట్టుకున్న దుష్ట శక్తులు, రాక్షస శక్తులు ప్రపంచవ్యాప్తంగా కుమ్ముకొచ్చి ముసురుకుంటూ వస్తున్నాయి. ఈ కాలమేఘాలను ఎట్టక తట్టుకోవాలనేది మాకు అర్థం కావట్లేదు. దీనికి భగవంతుడే మళ్ళా పూనుకున్నాడు. ధర్మయుద్ధమే జరగబోతున్నది. దానికి మన స్వాములు, జగద్గురువులు అందరూ సిద్ధంగా ఉన్నారు. మొత్తం హిందూ సమాజాన్ని నడిపిస్తున్నారు. మొదలైంది. ఇట్లాంటి దాన్ని ఏదో డిస్టర్బ్ చేయడానికి ఎవరో ఏదో అంటే దానికి మళ్ళా మనం కూర్చొని మాట్లాడవద్దు. నా విన్నపం ఏంటంటే, ఇక ముందు ఇవి ఆగవు. డోస్ ఇప్పుడు కనుక సరిగ్గా ఇస్తే మళ్ళీ ఇంకోసారి మాట్లాడు. అది కనుక అవుతే సరే, లేదు ఇట్లాగే కనుక మాట్లాడుతూనే ఉంటే డయేరియాలు రకరకాలు. అందుకని అవి కొంతమందికి అవి వైద్యానికి సంబంధించి డాక్టర్లు చెప్పవలసింది. ఎట్నుంచి ఎటు వస్తాయో తెలియదు. అవి వచ్చినా పట్టించుకోకుండా ఉండటం, చెప్పవలసింది చెప్పటం, అందరూ కలిసి డిజోన్ చేయటం. ఇందులో కూడా రావటానికి ఇప్పుడు ఇక్కడ మౌలాలిలో డాక్టర్ ధనంజయ్ గారిని ఓ పుణ్యాత్ముడు ఉన్నాడు. రంగనాథ స్వామి గుడి కట్టారు. ఆయన రామానుజ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు, భగవద్ రామానుజులది. అది మేమందరం వెళ్ళాం, దానికి చేసాం. అదే మనిషి ఇప్పుడు అక్కడే ఆది శంకరాచార్య భగవత్పాదుల విగ్రహాన్ని కూడా వాళ్ళు ప్రతిష్ఠ చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఏ విధమైన తారతమ్యం లేదు, భక్తుల్లో ఏమి లేదు. మన శివాలయానికి పోతాం, విష్ణువు వారికి పోతాం. శంకరాచార్యుడు నారాయణుడు అన్నాడే, నారాయణ భక్తుడే. మనందరం నారాయణ భక్తులమే. అంత మాత్రాన మనకేం ఇది లేదు. అందరం శివాలయాలకు పోతాం, వైష్ణవులందరూ శివాలయాలకు వెళ్తారు. ఇటువంటిది అంత చక్కటి సామరస్యం ఇప్పుడు సమాజంలో ఉన్నది. ఇటువంటివి ఎవ్వడూ పట్టించుకోవటం లేదు. పట్టించుకుంటున్నారు, పట్టించుకోవాలి అని కెలికే వాళ్ళని పట్టించుకోకుండా మనకు ఆరోగ్యానికి మంచిది, ధర్మానికి మంచిది. చెప్పవలసింది ఒక్కసారి మాత్రం చెప్పాలి. నేను అందుకే వచ్చాను. ఇక మళ్ళా మనం మాట్లాడి ఒక్కసారి వేస్తే ఇంకెవరు మాట్లాడకూడదు. అలా గనక చేస్తే మంచిదని నా విన్నపం. ఎందుకంటే శృంగేరి విధుశేఖర భారతి స్వామి వారి స్థాయి ఏమిటి, భారతీతీర్థ స్వామి వారి స్థాయి ఏమిటి, విజయేంద్ర సరస్వతి స్వామి మహాస్వామి వారి స్థాయి ఏమిటి, వీరి స్థాయి వారి గురించి మాట్లాడే, వారి గురించి చెప్పి మనం వారి గురించి చెప్తుంటే వారిని మనం తక్కువ చేస్తున్నామని నా అభిప్రాయం. వారు జగద్గురువులండి, జగద్గురు పీఠాల వారు అలాగే ఉంటారు. అందుకని మనం మన గురువుల స్థాయిని, ఔన్నత్యాన్ని కాపాడదాం, ధర్మాన్ని కాపాడదాం. వైష్ణవ సోదరులందరూ మన ఎమ్మడే ఉన్నారు. ఏ వైష్ణవుడు, ప్రతి వైష్ణవుడు ఈయనని విమర్శిస్తూనే ఉన్నాడు, బాధపడుతూనే ఉన్నాడు. కాబట్టి ఇది కేవలం ఒక త్రిదండి చిన్నజీయర్ స్వామి వారికి సంబంధించిన సమస్యగానే చూసి ఐసోలేట్ చేసి దూరంగా పెట్టడం మంచిది అని నా విన్నపం. నమస్కారం.